స్టార్టింగ్ లోనే సైమన్ అనే సోల్జర్ కనిపిస్తాడు. తను ఎయిర్పోర్ట్ లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళని దారుణంగా చంపేసి అక్కడ ఉన్న రాకెట్ లాంచర్ ని లాంచ్ చేయగానే అది డైరెక్ట్ గా రన్వే మీద ఉన్న ప్లేన్ ని బ్లాస్ట్ చేస్తుంది. ఈ బ్లాస్ట్ లో చాలా మంది చనిపోతారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఈ సైమన్ అనేవాడు విన్ అనేవాడి కింద పనిచేస్తూ ఉంటాడు. వీడు చాలా ప్రమాదమైన వాడు. ఇప్పుడు విన్ ఒక క్లౌన్ తో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఈ క్లౌన్ నార్మల్ ది కాదు, ఒక డీమన్ అయి ఉంటుంది. పాతాళంలో ఉన్న రాక్షసుడితో పనిచేస్తుంది. ఈ డీమన్ వచ్చిన పని ఏంటంటే చెడ్డ వాళ్ళని తన కంట్రోల్లోకి తెచ్చుకొని మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అలాగే సైతాన్ మార్గాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే డీమన్ వెన్ తో నేను చెప్పిన బయో వెపన్స్ గురించి ఏం చేశావని అడుగుతాడు. దానికి వెన్ నాకు ఇంకా కొంచెం టైం కావాలి, ఇంత తొందరగా అంటే నేను ఏమీ చేయలేను అంటాడు. దానికి డీమన్ ఓకే నువ్వు అడిగినంత టైం ఇస్తాను, కాకపోతే ఆ బయో వెపన్స్ తో పాటు నాకు సైమన్ కూడా కావాలి అంటాడు. తర్వాత సైమన్ తన కొలిక్ తో కలిసి వెన్ ని కలవడానికి బయలుదేరతాడు. తన కొలిక్కే కాదు పక్కన ఉన్నవాడు తన దోస్తు కూడా. అలా సైమన్ వెన్ దగ్గరకు వచ్చి నేను నీ దగ్గర పని ఆపేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు. దానికి వెన్ సరేరా బై నువ్వు ఏమనుకుంటే అది చెయ్యి, కాకపోతే లాస్ట్ సారిగా ఒక పని ఉంది దాన్ని చేసి పెట్టు అంటాడు. నువ్వు ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉన్న బయో కెమికల్స్ ని మొత్తం నువ్వు నాశనం చేయాలి. ఈ బయో కెమికల్స్ లో ఒక వైరస్ ఉంది, ఆ వైరస్ చాలా ప్రమాదకరమైంది అంటాడు. తన మాటలు విని సైమన్ కూడా ఈ లాస్ట్ పనిని చేయడానికి ఒప్పుకుంటాడు. అలా తన ఆర్డర్స్ ప్రకారం ఆ లొకేషన్ కు వస్తాడు. కానీ ఆ లొకేషన్ కు వచ్చి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బయో కెమికల్స్ పై ఆల్రెడీ బాంబ్స్ ని ఫిట్ చేసి ఉంటారు. అప్పుడే వెన్ తన ముందుకు వస్తాడు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఈ వైరస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ బాంబ్స్ ని బ్లాస్ట్ చేయబోతున్నాం అంటాడు. కానీ సైమన్ మాత్రం నేను అలా చెయ్యనియను, అలా బ్లాస్ట్ అయితే ఈ ప్లేస్ లో ఉన్న అందరూ చనిపోతారని వెన్ కి గన్ ని గురి పెడతాడు. కానీ వెన్ మనిషి వెనక నుంచి వచ్చి సైమన్ ని షూట్ చేస్తుంది. సైమన్ కింద పడిపోగానే తన మీద ఫ్యూల్ ని పోసి వెన్ తనని తగలబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సైమన్ తగలబడిపోతున్నప్పుడు ఆ వేడి వల్ల ఆ బయో కెమికల్స్ పైన ఉన్న మొత్తం బాంబ్స్ బ్లాస్ట్ అవుతాయి. సైమన్ ఇప్పుడు పూర్తిగా కాలిపోతాడు. కొంతసేపటి తర్వాత సైమన్ కళ్ళు తెరిస్తే తను ఒక చర్చిలో ఉంటాడు. తనని తాను చూసుకొని అంత దారుణంగా మారిపోయినందుకు మనోడు చాలా బాధపడతాడు. అప్పుడే తనకి డీమన్ కనిపిస్తాడు. కానీ సైమన్ మెల్కోలోకి రాగానే ఆ డీమన్ అక్కడి నుంచి మాయమవుతాడు. తర్వాత సైమన్ చర్చి పై నుంచి కిందకి వస్తే అప్పుడు తనకి మనం ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ లో చూసిన వ్యక్తే కనిపిస్తాడు. అక్కడ ఆ వ్యక్తి సైమనే కాకుండా చాలా మంది ఉంటారు. అప్పుడే అతను సైమన్ తో ఎవరికి అయితే ఇల్లు ఫ్యామిలీ ఉండదో వాళ్ళని ఇక్కడికి తీసుకువస్తాము అంటాడు. కావాలనుకుంటే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అంటాడు. కానీ సైమన్ మాత్రం తన మాటల్ని అంతగా పట్టించుకోకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు. తనకి జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మనోడికి ఏమీ గుర్తుండదు. ఇదంతా తను కొంతసేపటి క్రితమే జరిగింది అనుకుంటాడు. కాకపోతే తను చనిపోయిన తర్వాత సైతాన్ నరకానికి తీసుకువెళ్లి తనని డీమన్ గా మార్చి మళ్ళీ ఈ ప్రపంచంలోకి పంపించి ఉంటుంది. కానీ సైమన్ కి మాత్రం అదేది గుర్తుండదు. అలా తర్వాత ఆ వికృత రూపంతోటే తన ఇంటి దగ్గరికి వస్తాడు. ఇప్పుడు తన ఇంట్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. నేను చస్తే పార్టీ ఎలా చేసుకుంటున్నారని మనోడు వింతగా తన వైఫ్ ను చూసి షాక్ అవుతాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నవాడు తన భార్యని పెళ్లి చేసుకున్నాడని తనకి చాలా కోపం వస్తుంది. అప్పుడే తన కూతురు తన దగ్గరికి వచ్చి తన రూపాన్ని చూసి ఎవడో అడుక్కు తినేవాడు అనుకుని తనకి పైసలు కూడా ఇస్తుంది. అప్పుడే సైమన్ వైఫ్ కూడా వింత రూపంలో ఉన్న తనని చూసి చాలా భయపడుతుంది. తన కూతుర్ని ఏమైనా చేస్తాడని అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చి వాడెవడో పిచ్చి నా కొడుకు అనుకుంటారు. అప్పుడే మనకి అక్కడ జోకర్ గెటప్ లో ఉన్న డీమన్ కనిపిస్తాడు. తను వీడు మావోడే అని సైమన్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతాడు. ఇప్పుడు తన రూపం పూర్తిగా మారిపోయింది కాబట్టి ఎవ్వరు తనని గుర్తుపట్టలేరు. ఇప్పుడు డీమన్ మళ్ళీ తనని చర్చి లోపలికి తీసుకువస్తాడు. ఇప్పుడు మనోడు తనని తాను చూసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నా బాడీ మొత్తం పెయిన్ ఫీల్ అవుతుంది, వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళమని డీమన్ ని అడుగుతాడు. కానీ డీమన్ మాత్రం నువ్వెందుకు రాబాయ్ నీ బాడీ మీద అంత ప్రేమ చూపిస్తున్నావు, ఆల్రెడీ నువ్వు చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, నీకిప్పుడు ప్రాణం లేదు, నరకంలో ఉన్న సైతాన్తో నువ్వు ఒప్పందం కూడా చేసుకున్నావు, నువ్వు నీ
భార్య దగ్గరికి తిరిగి వెళ్ళాలంటే మొత్తం డీమన్ ఆర్మీని కంట్రోల్ చేయాలి, అలాగే వెన్ ని చంపేసి తన మీద పగ తీర్చుకోవాలి. ఇదంతా ఒప్పందం చేసుకునే నువ్వు ఈ భూమి మీదికి వచ్చావు. అలాగే ఆ డీమన్ గాడు సైమన్ ని రెచ్చగొట్టడానికి నీ భార్య నిన్ను అస్సలు ఇష్టపడదురా బై, అందుకే నీ దగ్గర మంచిగా ఉంటూ నీ దోస్తుని పెళ్లి చేసుకుంది. వాడేం తక్కువ కాదు, నిన్ను నమ్మించి మోసం చేసుకుని నీ భార్యతో ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు అంటాడు. వాడు రెచ్చగొడుతున్న మాటలు వింటుంటే సైమన్ కి పిచ్చ కోపం వస్తుంది. అలాగే ఇంకో విషయం చెప్తాడు, దీనంతటికి కారణం ఎవడనుకుంటున్నావు? వెన్నే. ఇప్పుడు వెన్ గాని నువ్వు దారుణంగా చంపేశావంటే నీకు నేను అన్ని తిరిగి ఇవ్వగలను, నీ భార్య నీ దగ్గరకు వస్తుంది, నీ కూతురుతో నువ్వు సంతోషంగా గడపొచ్చు అంటాడు. కానీ సైమన్ మాత్రం పోరా పిచ్చిన బట్ట, నీవు చెప్పేది నేను ఏది నమ్మను అంటాడు. అప్పుడే డీమన్ సైమన్ ని తన సమాధి దగ్గరికి తీసుకువెళ్లి, చూడ్రా బై నీ సమాధి, దాన్ని ఓపెన్ చేసి చూడు, లోపల సచ్చి పడుకుంది నువ్వో కాదో తెలిసిపోతుంది అంటాడు. వెంటనే మనోడు సమాధిని ఓపెన్ చేస్తే లోపల తనకి ఒక లాకెట్ దొరుకుతుంది. ఆ లాకెట్ సైమన్ దే. దాన్ని ఓపెన్ చేస్తే లోపల తనది తన వైఫ్ ది ఫోటో ఉంటుంది. ఇప్పుడు డీమన్ చెప్పింది మొత్తం సైమన్ నమ్ముతాడు. తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుని సైమన్ ఏడుస్తూ ఉంటే మళ్ళీ తనని డీమన్ రెచ్చగొడుతూ మాట్లాడతాడు. వాడి మాటలు వింటుంటే వాడిని చంపడానికి వెళ్తాడు, కానీ తన వల్ల అస్సలు అవ్వదు. ఎందుకంటే కాలిపోవడం వల్ల తన బాడీ అడుగు వేయడానికి కూడా చాలా పెయిన్ ఫీల్ అవుతుంది. అప్పుడే సడన్ గా సైమన్ బాడీలోంచి స్పైక్స్ బయటికి వచ్చి ఒక పవర్ఫుల్ ఆర్మర్ తనకి ఏర్పడుతుంది. అలాగే డీమన్ తనకి మ్యాజికల్ వర్డ్స్ చెప్పి స్పాన్ అవ్వడం నేర్పిస్తాడు. ఇప్పుడు మొత్తం డీమన్ ఆర్మీకి తను సీనియర్ అవుతాడు. అప్పుడే సైమన్ తన చేతిలో ఉన్న ఆ లాకెట్ ని తన గుండెల మీద పెట్టుకోగానే ఆ పవర్ఫుల్ సూట్ ఆ లాకెట్ ని తన లోపలికి లాగేసుకుంటుంది. అప్పుడే డీమన్ సైమన్ కి ఆర్డర్ వేస్తుంది, వెంటనే నువ్వు నీ పనిని మొదలుపెట్టి ఆ వెన్ గాన్ని చంపేయ్, లేదంటే నేనే నీ తల తీసేస్తాను అంటాడు. తర్వాత ఇద్దరు మళ్ళీ చర్చి లోపలికి వస్తారు. ఇప్పుడు సైమన్ వెన్ ని చంపడానికి బయలుదేరతాడు. తన హెడ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న గార్డ్స్ ను మొత్తం చంపేసి గన్స్ ని దొంగిలిస్తాడు. ఇక్కడ వెన్ తన పార్ట్నర్ తో మాట్లాడుతూ, నేను ఒక వైరస్ ని కనిపెట్టాను, ఆ వైరస్ కి వ్యాక్సిన్ కూడా కనిపెట్టాను. ముందుగా మనం ఆ వైరస్ ని ప్రపంచంలో స్ప్రెడ్ చేస్తే మనకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ని ఇచ్చి ఈ ప్రపంచాన్ని మొత్తం మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అంటాడు. అప్పుడే సైమన్ ఫ్రెండ్ కూడా వెన్ ని కలవడానికి వస్తాడు. వెన్ తనతో మాట్లాడుతూ, నీ భార్య నీ కూతురు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని నువ్వు ఎలాగైనా కాపాడుకోవాలి అంటాడు. తర్వాత వెన్ సైమన్ ఫ్రెండ్ ని తీసుకుని ఒక పార్టీలోకి వస్తాడు. అప్పుడే ఫ్యాక్టరీ నుంచి వెన్ కి కాల్ వస్తుంది, ఫ్యాక్టరీలో ఉన్న గార్డ్స్ ని చంపేసి గన్స్ ని దొంగిలించారు అని. వెంటనే వెన్ అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటే పైన ఉన్న గ్లాస్ ని పగలగొట్టుకొని సైమన్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు సైమన్ సూట్ వేసుకొని సూపర్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. కిందకి రాగానే వెన్ ని ఒక చేత్తో తన దోస్తుని ఒక చేత్తో పట్టుకొని తన దోస్తో అంటాడు, నా కొడక నా పక్కనే ఉంటూ నా పెళ్ళానికే లైన్ వేస్తావా అంటాడు. కానీ తన దోస్తు మాత్రం, నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్య చాలా బాధలో ఉంది, ఓదార్చడానికి ఒక చెయ్యేశాను అంటాడు. దాంతో సైమన్ తన దోస్తుని వదిలేసి వెన్ ని పట్టుకుంటాడు. అలా వెన్ ని చంపబోతూ ఉంటే వెన్ మనిషి పైనుంచి నాన్ స్టాప్ గా సైమన్ ని షూట్ చేస్తుంది. కానీ తనను షూట్ చేసిన తర్వాత తన బాడీకి పడ్డ బొక్కల్ని మొత్తం తన సూటే మళ్ళీ నార్మల్ చేస్తుంది. దాంతో మనోడికి ఇప్పుడు ఊపొస్తుంది, నాకు ఏమైనా సరే ఈ సూటే బాగు చేస్తుంది అని. వెంటనే మళ్ళీ తనని చంపడానికి చూసిన ఆ అమ్మాయి దగ్గరికి సైమన్ వచ్చి తనని చంపడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ఆ అమ్మాయి తనని తన్నడానికి వస్తే తన సూట్ పై ఉన్న స్కల్ బెల్ట్ ముందుకు వచ్చి ఆ అమ్మాయి కాల్ని పట్టుకుంటుంది. వెంటనే సైమన్ ఆ అమ్మాయిని ఎత్తి కిందకి విసిరేస్తాడు. అలా ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి బాడీ దగ్గరికి డీమన్ వచ్చి సైమన్ ని పొగుడుతాడు, సబ్బాస్రా బేటా నువ్వు మొగోడివి, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వెన్ని కూడా చంపే అంటాడు. కానీ ఆలోపే మొత్తం ఆర్మీ అక్కడికి వచ్చి సైమన్ మీద నాన్ స్టాప్ గా షూట్ చేస్తుంటారు. ఆ ఫైరింగ్ వల్ల సైమన్ బిల్డింగ్ పైనుంచి కింద పడబోతూ ఉంటాడు. కానీ తన సూట్ లోపల నుంచి 4 చైన్స్ బయటికి వచ్చి తను కింద పడిపోకుండా పట్టుకుంటాయి. అలాగే తన చేతిని చూస్తే స్పైడర్ మ్యాన్ లాగా స్పైక్స్ వస్తాయి, అంటే తను బిల్డింగ్ పైన కూడా పాకగలడు. అలా తను బిల్డింగ్ పై నుంచి వెళ్తూ ఉంటే ఆర్మీ వాళ్ళు తన కోసం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు తను తనకున్న పవర్ తో ఇన్విజిబుల్ కూడా అవ్వగలడు. అలా ఇన్విజిబుల్ అయ్యి ఆ బిల్డింగ్ పైన దాక్కుని
వెళ్తూ ఉంటే బిల్డింగ్ దగ్గర ఒక ముక్క సడన్ గా పగిలి కింద పడిపోతుంది. దాంతో ఆర్మీ వాళ్ళు వాడు అక్కడే ఉన్నాడు అనుకుని నాన్ స్టాప్ గా షూట్ చేస్తారు. అలా మళ్ళీ పైనుంచి కింద పడుతూ ఉంటే స్పాన్ తన ప్రాణాలని కాపాడి అక్కడ నుంచి చర్చి లోపలికి తీసుకువెళ్తుంది. తర్వాత మనకి వెన్ కనిపిస్తాడు. తన దగ్గరికి డీమన్ వెళ్లి తనతో మాట్లాడుతూ సైమన్ నుంచి నువ్వు తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటాడు. నా దగ్గర ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ ని నీ హార్ట్ తో కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు చచ్చి గుండె ఆగిందంటే ఆ డివైస్ కారణంగా మొత్తం బాంబ్స్ యాక్టివేట్ అయ్యి వైరస్ మొత్తం ప్రపంచంలో స్ప్రెడ్ అవుతుంది. కానీ అప్పుడే నరకంలో ఉన్న సైతాన్ డీమన్ ని మళ్ళీ నరకంలోకి పిలిచి తనతో అంటుంది, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి, నేను చెప్పింది మాత్రమే నువ్వు ఫాలో అవ్వాలి అంటాడు. కానీ డీమన్ మాత్రం నేను చాలా సీనియర్ ని, చాలా రోజులుగా సైతాన్ తో పనిచేస్తున్నాను. సైతాన్ చెప్పిన ప్రతి దాన్ని కంట్రోల్ చేయడానికి అంత అధికారం నాకే ఉండాలి. ఎందుకంటే నేను సీనియర్ ని, సైమన్ కి ఇవ్వకూడదు అంటాడు. సైతాన్ మాత్రం లేదు, వెన్ ని చంపేది సైమనే. సైమన్ చేతిలో వెన్ చనిపోతాడు. ఆ వైరస్ మొత్తం ప్రపంచంలో స్ప్రెడ్ అయి మనుషులందరూ నా కంట్రోల్లోకి రావాలి. అందుకే ఈ పనిని సైమనే చెయ్యాలి అంటాడు. తర్వాత వెన్ ఆపరేషన్ చేయించుకుని తన హార్ట్ లో ఆ డివైస్ ని ఫిట్ చేయించుకుంటాడు. తర్వాత మనకి డీమన్ కనిపిస్తాడు. తను మళ్ళీ చర్చి లోపలికి వస్తే సైమన్ కి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది డీమన్ నా కొడుకే సైమన్ ని చంపే ఐడియాని వెన్ కి ఇచ్చాడు అని. స్వర్గానికి నరకానికి జరిగే ఫైట్ లో డీమన్ జాతిని మొత్తాన్ని కంట్రోల్ చేసేది సైమనే అని తనని చంపేసి నరకానికి తీసుకువెళ్లి ఉంటాడు. ఈ విషయం మొత్తం ఇప్పుడు సైమన్ కి తెలిసింది కాబట్టి నేను డీమన్ ఆర్మీని కంట్రోల్ చేయలేను అంటాడు. ఆ మాట వినగానే డీమన్ కి పిచ్చ కోపం వస్తుంది. తన అసలు రూపంలోకి వస్తాడు. వీడి అసలు రూపం చాలా భయంకరంగా ఉంటుంది. వెంటనే సైమన్ మీద అటాక్ చేస్తాడు. సైమన్ వెంటనే తన దగ్గర ఉన్న గన్ తో డీమన్ ని షూట్ చేస్తాడు. కానీ బుల్లెట్స్ వల్ల తనకి ఏమీ అవ్వదు. అలా డీమన్ సైమన్ ని పట్టుకుంటే తన లోపల నుంచి స్పైక్స్ వస్తాయి. దాంతో డీమన్ సైమన్ ని వదిలేస్తాడు. అలా సైమన్ పై నుంచి గేట్ మీద పడగానే గేట్ కి ఉన్న రాడ్స్ తన బాడీలోకి దిగిపోతాయి. ఇప్పుడు డీమన్ మళ్ళీ నార్మల్ రూపంలోకి వచ్చి తనతో అంటాడు, నువ్వు వెంటనే నీకు అప్పచెప్పిన పని చెయ్యి, లేదంటే నీ భార్యని నేను చంపేస్తాను అంటాడు. అలా చెప్పి డీమన్ అక్కడి నుంచి వెళ్లిపోగానే స్పాన్ అక్కడికి వస్తాడు. ఈ వ్యక్తే ముందు నుంచి సైమన్ ని ఫాలో అవుతుంది. అలా స్పాన్ తనతో మాట్లాడుతూ సైమన్ ని కూల్ చేసి నువ్వు మంచి చెయ్యాలంటే నీ ప్రతీకారాన్ని మొత్తం వదిలేసి మంచి దారిలో వెళ్ళాలి. నువ్వు మంచి మనిషిగా మారితే నీ జీవితం బాగుపడుతుంది అని, అలాగే తన సూట్ ని ఎలా వాడాలో కూడా అన్ని విషయాలు నేర్పిస్తాడు. తర్వాత సైమన్ తన దగ్గర ఉన్న గన్ని స్పాన్ దగ్గరే పెట్టి అక్కడ నుంచి తన వైఫ్ ని కలవడానికి బయలుదేరతాడు. కానీ అదే టైంలో డీమన్ ఒక ట్రక్ వేసుకుని మన ఓడి మీద అటాక్ చేయడానికి వస్తాడు. ఇక్కడ కూడా చేజింగ్ అద్భుతంగా ఉంటుంది. అప్పుడే సైమన్ తన పవర్ ని ఉపయోగించి బైక్ ని ఒక షీల్డ్ లాగా మారుస్తాడు. డీమన్ తన మీదికి వదులుతున్న బాంబ్స్ ఆ షీల్డ్ కు తగిలి దూరంగా బ్లాస్ట్ అవుతాయి. అప్పుడే డీమన్ ఆ ట్రక్ లో ఉన్న ఆయిల్ ని మొత్తం రోడ్డు మీద లీక్ చేస్తాడు. దాని కారణంగా సైమన్ బైక్ స్లిప్ అయి కింద పడిపోతుంది. కింద పడ్డ వెంటనే డీమన్ ట్రక్ తీసుకొని మనోడి మీద అటాక్ చేయడానికి వస్తుంటాడు. అప్పుడే సైమన్ తన పవర్ ని ఉపయోగించి ఒక అద్భుతమైన షీల్డ్ ని క్రియేట్ చేస్తాడు. దాని కారణంగా డీమన్ ట్రక్ ఆ షీల్డ్ కు తగిలి బ్లాస్ట్ అవుతుంది. తర్వాత సైమన్ దోస్తుకి వెన్ కి సంబంధించిన అన్ని ప్లాన్స్ గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు వాడు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అని. కానీ అదే టైంలో వెన్ కూడా తన ఇంట్లోకి వచ్చి మొత్తం తన ఫ్యామిలీని బంధిస్తాడు. అప్పుడే డీమన్ కూడా ఆ ఇంట్లోకి వస్తాడు. కొంతసేపటి తర్వాత సైమన్ కూడా వస్తాడు. ఇప్పుడు సైమన్ వైఫ్ ని అక్కడే బంధించి ఉంటారు. వెన్ సైమన్ వైఫ్ ని కత్తితో దాడి చేస్తాడు. అది చూసి సైమన్ కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వెన్ ని పట్టుకొని ఇంకో రూమ్ లోకి విసిరేస్తాడు. ఆ రూమ్ డోర్స్ బద్దలవగానే లోపల తన కూతురు తన దోస్తు ఇద్దరు బంధించి కనిపిస్తారు. వెంటనే సైమన్ వెన్ ని పట్టుకొని చంపబోతూ ఉంటే వెన్ అంటాడు, ఒకవేళ నేను చనిపోతే ఈ పాప కూడా చనిపోతుంది వైరస్ వల్ల అంటాడు. అప్పుడే సైమన్ కి అర్థమవుతుంది ఈ నా కొడుకు ఆ డివైస్ ని తన హార్ట్ లో ఫిట్ చేయించుకొని పెద్ద మోతెవార్లా ఫీల్ అవుతున్నాడని తన పవర్ ని ఉపయోగించి తన హార్ట్ లో ఉన్న ఆ డివైస్ ని బయటికి తీసి బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడే సైమన్ వైఫ్ తన బంది నుంచి తప్పించుకొని ఒక కత్తితో సైమన్ పై అటాక్ చేస్తుంది. సైమన్ కూడా తన వైఫ్ ను చూసి షాక్ అవుతాడు. తనెందుకు నా మీద అటాక్ చేసింది అని. కానీ నిజానికి అక్కడ ఉన్నది తన వైఫ్ కాదు,
డీమనే ఆ రూపంలో అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడే డీమన్ పక్కన ఉన్న మంటల్లో నుంచి సైమన్ వైఫ్ ని బయటికి తీస్తాడు. అప్పుడే వెనక నుంచి స్పాన్ వచ్చి డీమన్ మీద అటాక్ చేస్తాడు. దాంతో డీమన్ అక్కడ ఉన్న ఫైర్ లోపలికి వెళ్లిపోతాడు. ఈ ఫైర్ ని ఆ డీమనే సృష్టించి ఉంటాడు. ఇక నుంచి డైరెక్ట్ గా నరకానికి పోర్టల్ లాంటిది ఉంటుంది. అప్పుడే స్పాన్ సైమన్ ఇద్దరు డీమన్ వెనకే ఆ ఫైర్ పోర్టల్ ద్వారా నరకానికి వచ్చి అక్కడ ఉన్న డీమన్ ఆర్మీ మీద అటాక్ చేస్తారు. ఈ నరకంలోకి వచ్చిన తర్వాత డీమన్స్ కి వీళ్ళకి మధ్య పెద్ద ఫైటే జరుగుతుంది. అప్పుడే ఆ డీమన్ స్పాన్ ని పట్టుకొని తనని చంపడానికి వెళ్తుంటే సైమన్ తన సూట్ లో ఉన్న చైన్స్ తో డీమన్ ని పట్టేసుకుంటాడు. అలా డీమన్ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న స్పైక్ ని ఓపెన్ చేసి దాని గుండెల్లో దింపి అక్కడే డీమన్ ని చంపేస్తాడు. ఈ అటాక్ లో డీమన్ చనిపోదు కానీ అక్కడ నుంచి మాయమైపోతుంది. అదే టైంలో సైతాన్ ఇంకా తన ఆర్మీ బయటికి వస్తారు. అప్పుడే సైమన్ తన పవర్ ని ఉపయోగించి కొంత డీమన్ సైన్యం మీద అటాక్ చేసి స్పాన్ ని తీసుకొని మళ్ళీ తన వైఫ్ దగ్గరికి రిటర్న్ వచ్చేస్తాడు. అలా బయటికి వచ్చిన తర్వాత స్పాన్ సైమన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో మళ్ళీ ఆ పోర్టల్ నుంచి డీమన్ బయటికి వచ్చి సైమన్ తలని తినేయబోతూ ఉంటుంది. కానీ అప్పుడే తన తల లోపల నుంచి స్పైక్స్ బయటికి వస్తాయి. ఆ స్పైక్స్ ఆ డీమన్ గొంతులో దిగిపోతాయి. అలాగే తన సూట్ లో నుంచి వచ్చిన ఆ చైన్స్ డీమన్ తలని పట్టేసుకొని కట్ చేసేస్తాయి. అలా డీమన్ చనిపోయి నరకానికి వెళ్లిపోతుంది. తర్వాత సైమన్ దోస్తు వెన్ కి సంబంధించిన అన్ని విషయాలని మీడియాకి చెప్పేస్తాడు. దాంతో పోలీసులు వెన్ ని అరెస్ట్ చేస్తారు. తర్వాత సైమన్ తన లాకెట్ ని తన కూతురికి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ చర్చి లోపలికి వస్తాడు. ఇప్పుడు తను నిర్ణయం తీసుకుంటాడు. ఇక నుంచి మనుషుల్ని చంపడానికి ఏ డీమన్ వచ్చినా సరే తనని దాటుకొని వెళ్ళాలి. ఈ మనుషుల కోసం తను ఒక సూపర్ హీరో లాగా పని చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.